నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలోకి గురువు యొక్క గోచార సంచారం జరగబోతుందనమాట. సో, దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయి, ఎలాంటి జీవితంలో మార్పులొస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తా. సో, వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు లైక్ చేసే వీడియోకి ఇంకో 10 మందికి ఎక్కువగా రీచ్ అవుతుందనమాట. అండ్ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు మన విశ్వద ఆస్ట్రాలజీలో ఇప్పుడు వాస్తు కన్సల్టేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో, ఎనీ కైండ్ ఆఫ్ వాస్తు కన్సల్టేషన్స్ లైక్ ఆఫీస్ కావచ్చు, షాప్స్ కావచ్చు అండ్ ఈ యొక్క ఇంటికి సంబంధించి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వాస్తు డౌట్స్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు కింద డిస్ప్లే చేసిన నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్ టు నౌ మన దగ్గర వాస్తు కన్సల్టేషన్స్ ఎందుకు లేవు అంటే మనకి ఎక్స్‌పర్ట్ ఐ మీన్ వాస్తు ఎక్స్‌పర్ట్స్ అనేది దొరకకపోవడం వల్ల. అండ్ చాలా రీసెర్చ్ తర్వాత ఒక మంచి వాస్తు ఎక్స్‌పర్ట్స్ దొరికారు. అండ్ వారి ద్వారా మీకు అన్నీ కూడా ఐ మీన్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పించడం జరుగుతుంది. అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, వాస్తు కన్సల్టేషన్స్ కూడా ఈ రోజు నుంచి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో, ఇఫ్ ఎనీవన్ నీడెడ్ దట్ సో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే సో, మీ మేషరాశి వారికి ఈ 4వ ఇంట్లో ఈ కర్కాటక రాశిలో గురుడి గోచారం అనేది ఆశ్లేష నక్షత్రంలో జరుగుతూ ఉంది. ఇది జస్ట్ నార్మల్ ట్రాన్సిట్ అయితే కాదనమాట. సో, ఖచ్చితంగా చాలా మంచి మార్పులైతే ఖచ్చితంగా వస్తాయి మీకు మీ లైఫ్‌లో. అండ్ మీ ఇన్నర్ పీస్‌లో కావచ్చు, మీ ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ మీ ఆలోచనల్లో కానీ, అండ్ మానసిక ప్రశాంతత కావచ్చు, అండ్ మీ మదర్‌కి సంబంధించి మదర్ హెల్త్ గానీ, ఇన్‌హెరిటెన్స్ గానీ, ఇట్లా చాలానే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చాలా మంచి మార్పులైతే వస్తాయి. సో, ఇప్పుడు ఈ ప్రెడిక్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, దాన్ని బట్టి మీరు క్లియర్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇంక ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే, మానసిక ప్రశాంతతకి సంబంధించిన 4వ స్థానంలోకి గురుడి గోచారం, అది కూడా ఆశ్లేష నక్షత్రంలోకి జరగడం వల్ల, ఆ ఆశ్లేష నక్షత్రం అనేది మీకు తృతీయ, షష్ఠాధిపతి అయిన బుధుడి యొక్క నక్షత్రం అనమాట. సో, తృతీయ స్థానం అంటే ఏంటంటే, మీరు తీసుకునే కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, చేసే కొత్త ప్రయత్నాలు కావచ్చు, ఆ ప్రయత్నాల్లో విజయం గానీ, సక్సెస్ కానీ ఇవన్నీ కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. మళ్ళీ 6వ స్థానం కంప్లీట్‌గా మీ పోరాట ధైర్యాన్ని అండ్ మీ వర్క్ ప్లేస్‌ని ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుందనమాట. సో, ఇక్కడ ఆ అధిపతికి సంబంధించిన నక్షత్రంలోకి గురుడు గోచారం జరగడం వల్ల ఈ టైం పీరియడ్‌లో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అన్నీ కూడా చాలా వరకు సక్సెస్‌ఫుల్ అవుతాయి. ఈ పర్టిక్యులర్‌గా ఆగస్ట్ 19 టు అక్టోబర్ 30 ఏదైతే ఉందో ఇది చాలా మేజర్ టైం పీరియడ్. ఈ మధ్యలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయి. అండ్ మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్ అంటారు కదా! ఆ ఇన్నర్ పీస్ చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకా ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి చాలా మందికి. అంటే కోపం, బాధ ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చేసేయడం. ఈ మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అంటారు కదా! సో, ఇట్లాంటివి ఎక్కువగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటి ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మీ మదర్ హెల్త్ కూడా చాలా వరకు హీల్ అవుతుందనమాట. సో, ఎందుకంటే చతుర్థ స్థానం, మాతృస్థానం అండ్ మదర్‌ని సూచించే స్థానం అనమాట. అక్కడ మదర్‌తో పాటు మదర్ యొక్క హెల్త్‌ని కూడా సూచించే స్థానం చతుర్థ స్థానం. ఇక్కడ గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి గోచారం చేయడం వల్ల మీ మదర్ హెల్త్ కూడా చాలా వరకు హీల్ అవుతుంది. అండ్ చాలా వరకు బెటర్‌మెంట్ కూడా అవుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళతో ఏదైనా గొడవలు అవుతూ ఉన్నా, మీ బంధుమిత్రులతో కావచ్చు, మీ ఫ్యామిలీ పీపుల్‌తో ఎక్కువగా మీ ఫ్యామిలీ పీపుల్‌తో గొడవలు అవుతూ ఉన్నా, లేదా వెహికల్స్ గానీ, ప్రాపర్టీస్ గానీ, హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన విషయాల్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నా సరే, ఈ టైంలో అవన్నీ కూడా కొలిక్కొచ్చే పీక్ టైమ్ పీరియడ్ అనమాట. ఈ టైమ్ పీరియడ్ అనేది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయ్యి అంటే ఇంకా ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేస్తుందన్నమాట క్లియర్ అవ్వడానికి. సో, ఎండింగ్‌కొచ్చేసి ఇంక అవన్నీ కూడా క్లియర్ అవుతాయి తప్పకుండా. ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఒక మంచి విజ్డమ్, ఒక మంచి నాలెడ్జ్, ఒక అండర్‌స్టాండింగ్ అనేది చాలా బాగా వస్తుంది మీకు. ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టుగా మనం ఎలా నడుచుకోవాలి, ఎట్లా మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఆ పరిస్థితికి మనకు అనుకూలించేలా చేసుకోగలుగుతాము. ఇట్లాంటి ఒక విజ్డమ్ అంటారు కదా! ఈ విజ్డమ్ అంతా కూడా చాలా బాగా మీకొస్తుందనమాట. అది రావడం మూలాన మీరు చాలా వరకు మానసిక ప్రశాంతత పొందుతారు. అండ్ ఎదగడం కూడా జరుగుతుంది. గ్రోత్ కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ గనుక చూసుకుంటే ఇది మీ పర్సనల్ హెల్త్‌లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటదనమాట. మీ మదర్ హెల్త్ కావచ్చు, మీ మదర్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి హాస్పిటలైజ్ అయ్యుంటే అవన్నీ కావచ్చు, అవన్నీ హీల్ అవుతాయి చాలా బాగా. బట్ కాకపోతే మీకు పర్సనల్‌గా హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట. ఎక్కడ అని గనుక చూసుకుంటే జనరల్‌గా ఆశ్లేష నక్షత్రం అనేది కంప్లీట్‌గా పూర్ డైట్‌ని సూచిస్తుంది. మీ వ్యయ స్థానం అంటే మీ హాస్పిటలైజేషన్‌కి సంబంధించిన స్థానం అనమాట. ఆ స్థానానికి అధిపతి అయిన గురుడు ఎంత ఉచ్చ స్థానం పొంది ఉన్నా మనకి ఇచ్చే కొంత నెగెటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తారనమాట. సో, ఒక గోచారం, ఒక నక్షత్రంలోకి ఒక ప్లానెట్ గోచారం చేస్తుందంటే పూర్తిగా ఎప్పుడు మంచి ఫలితాలే ఇవ్వదు. సో, చెడు ఫలితాలు కూడా సమానంగా ఇస్తుంది. సో, మనం రెండిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే లైఫ్‌లో చాలా వరకు అండర్‌స్టాండింగ్ వచ్చి చాలా వరకు గ్రో అవ్వగలుగుతాం.
సో ఇంతకుముందు నేను పాజిటివ్ చెప్పా, ఇప్పుడు నెగిటివ్ ఉన్నది చెప్తున్నాను. సో హెల్త్ విషయంలో, మీ పర్సనల్ హెల్త్ విషయంలో కాస్త నెగిటివ్‌గా ఉంటుందనమాట. అంటే ఎట్లంటే ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అండ్ బాడీ పార్ట్స్ కనుక చూసుకుంటే ముఖ్యంగా పూర్ డైట్ ఉంటుంది. సో మీ ఫుడ్ విషయంలో చాలా వరకు నెగ్లిజెన్స్ వచ్చేసి డైట్ అనేది చాలా మిస్ అయిపోతుందనమాట. అంటే మీరు డైట్ అంటే అదే పనిగా రోజు ఒకే ఫుడ్‌ని తినడం అలానే కాదు. నార్మల్‌గా మీరు డే టు డే లైఫ్ ఇంట్లో చేసుకునే ఫుడ్ తినడంలో కూడా చాలా జంక్ అనేది యాడ్ అయిపోవడం కానీ, అండ్ వాటిల్లో ఇంబాలెన్స్ అయిపోవడం గానీ, ఇట్లాంటివన్నీ గూడా ఉంటాయి. అండ్ వెనీరియల్ డిసీజెస్ అంటారు. వెనీరియల్ డిసీజెస్ అంటే ఎస్టీడీస్ కేటగరీస్ అనమాట. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అంటారు కదా! ఇట్లా ఈ ఎస్టీడీ కేటగరీస్ అనమాట. సో, ఎందువల్ల ఇది ముఖ్యంగా చెప్పానంటే, ఇది కొంచెం మెచ్యూర్డ్‌గా అర్థం చేసుకోవాలి మీరు. సో, నార్మల్‌గా మీకు అందరూ ఇది చెప్పరు. సో, ఎందుకంటే ఒక కాంట్రోవర్సీ వస్తాయనేసి. సో, కాకపోతే అర్థం అవ్వాలి. మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్తున్నాను. ఎస్టీడీస్ కేటగరీ ఎందుకని ఆ పాయింట్ చెప్పానంటే, మీకు తృతీయ స్థానం అనేది యాక్టివేట్ అవుతుంది. తృతీయ స్థానాధిపతి నక్షత్రంలోకి వచ్చారు. సో తృతీయ స్థానం అంటే ఇవన్నీ కూడా తృతీయ, సప్తమ, లాభ స్థానాలన్నీ కూడా కామ్య స్థానాలన్నమాట. సో కోరికలు వీటన్నిటిని ఇచ్చే స్థానాలన్నమాట. ఇక్కడ థర్డ్ హౌస్ లార్డ్ యాక్టివేట్ అవ్వడం మూలాన పర్టిక్యులర్‌గా థర్డ్ హౌస్ లార్డ్ నక్షత్ర లెవెల్‌లో యాక్టివేట్ అవ్వడం మూలాన మీకు ఈ డిజైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి కాస్త అనెథికల్ సెక్సువల్ బిహేవియర్స్ కావచ్చు, ఇవన్నీ చేసేదానికి అవకాశాలున్నాయి. సో అలాంటివి జరగడం మూలాన సో కాస్త ఈ యొక్క ఎస్టీడీస్ కావచ్చు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ టైం పీరియడ్‌లో. సో కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఆ చతుర్థ స్థానం అంటే అది నార్మల్‌ది కాదు. చతుర్థ స్థానం ఓన్లీ హౌస్ మదర్ ఇదే సూచించిద్దనమాట. మనకది మోక్ష స్థానం కూడా అవుతుంది చతుర్థ స్థానం అనేది. చతుర్థ, అష్టమ, వ్యయ స్థానాలన్నీ కూడా మోక్ష స్థానాలనమాట. మీ వ్యయాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్ళి తృతీయ స్థానాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇక్కడ ఈ యొక్క అది కూడా ఆశ్లేష నక్షత్రంలో పర్టికులర్‌గా వెనీరియల్ డిసీజ్ ఎస్టీడీ కేటగరీస్‌కి సంబంధించిన డిసీజెస్ రావడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇది క్లియర్‌గా అదే పనిగా మెన్షన్ చేస్తూ ఉన్నా. సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థరైటిస్‌కి సంబంధించి, నెఫ్రైటిస్‌కి సంబంధించి, ఈ ఇంకా బ్యాక్ పెయిన్‌కి సంబంధించి ఈ ఇష్యూస్‌తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఇలాంటి వారికి కొంచెం ఇవి ఎక్కువవుతాయన్నమాట. సో కాస్త కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇలాంటి మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్‌లోనే డిస్క్లైమర్ లాగా స్కిప్ చేయకండి వీడియో అని చెప్తాను. సో స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక చేసుకొని చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు కొంచెం బోర్ అనిపించినా కాస్త ఓపిక చేసుకొని చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా బ్రీతింగ్ ఇష్యూస్ కూడా కొంచెం ట్రిగర్ అవుతాయన్నమాట. అది జలతత్వ రాశిలో ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి కాస్త బ్రీతింగ్ ఇష్యూస్ ట్రిగర్ అవుతాయి. సో మొత్తానికి మేషరాశి వారు హెల్త్ విషయంలో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. సో మీ చుట్టుపక్కల మీ రిలేషన్స్‌కి సంబంధించి చూసుకుంటే మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హీల్ అవుతాయి. మీకు పర్టిక్యులర్‌గా నేను చెప్పిన వాటిల్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కొంచెం ట్రిగర్ అవుతూ కాస్త యాంప్లిఫై అవుతూ ఉంటాయి. లేదంటే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే చర్యల ద్వారా యాక్టివేట్ అవ్వడం కూడా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను చర్యల ద్వారా అంటే. సో కాబట్టి కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ టైం పీరియడ్‌లో హెల్త్ పరంగా మాత్రం. సో డైట్ అనేది మిస్ చేయకుండా డైట్ అనేది కొంచెం స్ట్రిక్ట్‌గా చూసుకోండి. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనమాట. నెక్స్ట్ ఇంకా సో మీ మనసులో ఉండే ఆ చదరపు ఆలోచన లైక్ స్కాటర్డ్ ఎనర్జీ అంటారనమాట. సో ఒక్క ఆలోచన ఉండదు. ఒక ఆలోచన పైన ఇంకొక 10 రకాల మాడ్యులేషన్స్ కావచ్చు, ఒక 10 రకాల ఐ మీన్ ఎట్లా చెప్పాలంటే మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడంలో. అవన్నీ కూడా స్కాటర్డ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు ఒక చోటుగా అయ్యి మీకు కాస్త మంచి రీసెట్ అనేది జరుగుతుందనమాట. లైక్ మీ థాట్స్ రీసెట్ జరుగుతుంది అండ్ ఎమోషనల్ ఇంబాలెన్స్ దొరుకుతుంది. పర్ఫెక్ట్‌గా ఒక నిర్ణయాన్ని తీసుకునే శక్తి మీకు ఖచ్చితంగా వస్తుందనమాట ఈ టైం పీరియడ్‌లో. సో ఇది చాలా ముఖ్యంగా హ్యాండిల్ చేయండి, డీల్ చేయండి. నెక్స్ట్ ఇంకా చతుర్థ స్థానం కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి ఆ చతుర్థ స్థానం నుంచి గురుడు పంచమ, నవమ దృష్టిలతో అష్టమ, వ్యయ స్థానాలను కూడా సూచిస్తూ ఉన్నాడు. సో ముఖ్యంగా మనం చతుర్థ స్థానం యొక్క పొజిషనల్ స్టేటస్‌ని గనుక మనం ముఖ్యంగా గమనించుకుంటే కాస్త స్టెబిలిటీ వస్తుందనమాట. సో స్థిరత్వం అనేది కాస్త వస్తుంది ఈ టైం పీరియడ్‌లో. ఆలోచనలో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మీ ఫైనాన్సెస్‌లో కావచ్చు, అన్నిట్లో కూడా చాలా వరకు స్థిరత్వం అనేది వస్తుంది. స్టెబిలిటీ వస్తుంది. అండ్ సో దాని ద్వారా మీకు కాస్త బెటర్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట లైఫ్‌లో. ముఖ్యంగా ప్రాపర్టీస్‌కి సంబంధించి కార్, వెహికల్ అండ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్, హౌస్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారందరికి కూడా చాలా వరకు క్లియర్ అవుతుందన్నమాట ఇష్యూస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ప్రొఫెషన్‌కి సంబంధించి కనుక చూసుకుంటే కెరియర్‌కి సంబంధించి సో ఎవరైతే ఈ హీలింగ్ ప్రొఫెషన్స్‌లో ఉన్నారో ఫస్ట్ ప్లేస్‌లో డాక్టర్స్ ఉంటారనమాట. సో ఫిజికల్ హెల్త్‌కి సంబంధించి
హీలింగ్‌కి సంబంధించిన వాటిలో ఫస్ట్ ప్లేస్ డాక్టర్స్ అనమాట. సో, డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉన్న వారందరికి కూడా చాలా బావుంది. ఈ టైమ్ పీరియడ్‌లో చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. లైక్ గ్రోత్ ఇన్ ద సెన్స్ మీకు కాస్త పేరు రావడం, నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ రావడం, సక్సెస్‌ఫుల్ సర్జరీస్ కావచ్చు అన్నీ కూడా రేట్ ఆఫ్ సక్సెస్ అనేది బాగా పెరగడం. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మీకేదో బాగుంటుందంటే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు. ఎక్కువ మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని కాదు నేను చెప్పేది. మరి అది కూడా అంటారు కామెంట్ సెక్షన్‌లో. నేను అందుకే క్లియర్‌గా ముందే మెన్షన్ చేస్తున్నా. సో, మీ హెల్త్ ఇష్యూతో వచ్చిన పర్సన్‌కి చేసే సర్జరీ కావచ్చు, మీరిచ్చే మెడికేషన్ కావచ్చు, సక్సెస్ అవుతుంది. వారికది బాగా పనిచేసి మీకు మంచి పేరు, ప్రతిష్ట అనేది వస్తాయన్నమాట. సో, ఖచ్చితంగా. అతి ముఖ్యంగా హీలింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవారికి. సో, ఈసారి ఈ యొక్క ట్రాన్సిట్ అనేది సో, కంప్లీట్ ప్రపంచాన్ని హీల్ చేయగలిగిన బెస్ట్ ట్రాన్సిట్ ఇది. సో, అది ఫిజికల్‌గాను, మానసికంగాను రెండిటిగాను బాగా హీల్ చేస్తుందన్నమాట. సో, సెకండ్ ప్లేస్‌లో ఇంకా ఈ ఎమోషనల్ హీలర్స్ అనమాట. లైక్ మానసికంగా కృంగిపోయిన పర్సన్స్‌ని హీల్ చేసే పర్సన్స్ అండ్ కాస్త ధైర్యం చెప్పేవాళ్ళు అండ్ సిచ్యువేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే పర్సన్స్. సో, దీంట్లో ఇంకా చాలా కేటగరీస్ ఉంటాయి. సో, నేను చేసేది కూడా అస్ట్రాలజీ ఫస్ట్ ప్లేస్‌లో అస్ట్రాలజీ ఉంటుంది. సో, సెకండ్ కేటగరీలో ఫస్ట్ ప్లేస్‌లో అస్ట్రాలజీ. నెక్స్ట్ ఇంకా అస్ట్రాలజర్స్, సైకాలజిస్ట్స్, ఇంకా మెంటల్ హెల్త్‌కి సంబంధించి చూసేవాళ్ళు, ఇంకా ఉంటారు కదా! ఇంకా మానసికంగా విషయాలకు సంబంధించి రీకీ హీలర్స్ కావచ్చు. ఓకే. ఇట్లా ఈ కేటగరీస్‌లో ఉన్న వారందరికి కూడా బావుంటదనమాట. లైక్ మీరు మీ దగ్గరికి వచ్చిన ఆహ్, క క కస్టమర్స్‌కి గావచ్చు, క్లయింట్స్‌కి గావచ్చు, బెటర్ అవుట్‌పుట్ అండ్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేయగలిగిన సిట్యుయేషన్స్ అయితే బాగా క్రియేట్ అవుతాయి. అండ్ ఈ చెప్పే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ కూడా చాలా వరకు కనెక్ట్ అవుతాయన్నమాట. ఇట్లా ఈ ఈ ఇలాంటి హీలింగ్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ మొత్తానికి ఈ డాక్టర్ ప్రొఫెషన్, హీలింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వారికి బావుంటుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ కేటగరీలో చూసుకుంటే ఈ హీలింగ్ కేటగరీ వచ్చేసి వదిలేసి సెకండ్ కేటగరీలో చూసుకుంటే ఈ టీచర్స్‌కి కూడా చాలా బావుంటుందన్నమాట. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం, బుధ నక్షత్రం, బుధుడు ఎడ్యుకేషన్‌కి కారకుడు, గురుడు నాలెడ్జ్‌కి కారకుడు. సో, ఖచ్చితంగా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వారికి కూడా చాలా వరకు బెటర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని ప్రొఫెషన్స్‌ని కలిపి చూసుకుంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి సూపర్‌గా ఉంటుందన్నమాట. అత్యద్భుతమైన గ్రోత్ అనేది ఉంటుంది. సో, ఎందుకంటే చతుర్థ స్థానం హౌస్‌కి సంబంధించింది. అక్కడ పుష్యమి ఆశ్లేష నక్షత్రం ఆరో స్థానం. ఆరో స్థానాధిపతి నక్షత్రం. ఆరో స్థానం అంటే మీకు వర్క్ అన్నమాట. సో, చతుర్థ స్థానం, ఆరో స్థానం ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి సూపర్‌గా గ్రోత్ ఉంటదనమాట ఈ టైమ్ పీరియడ్‌లో. నెక్స్ట్ ఇంకా గురుడి యొక్క పంచమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల, నవమ దృష్టి వ్యయ స్థానం పైన ఉండడం వల్ల దీంట్లో కూడా చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ సప్తమ దృష్టి దశమ స్థానం పైన కూడా ఉంటుందన్నమాట. సో, ముందుగా అష్టమ స్థానం గనుక చూసుకుంటే సో, ఈ యొక్క గురుడు చతుర్థం నుంచి చూస్తూ ఉన్నాడు నవమాధిపతి కాబట్టి ముఖ్యంగా డేటా అనాలిటిక్స్ ఫీల్డ్‌లో ఉన్న వారికి కావచ్చు, డేటా సైంటిస్ట్స్ కావచ్చు అండ్ ఈ యొక్క రీసెర్చ్ బేస్డ్ ఫీల్డ్స్ సైంటిస్టులు గానీ, కొత్త కొత్త స్టార్టప్స్‌ని స్టార్ట్ చేస్తున్న వారు కానీ, ఇలాంటి వారికి చాలా గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క 10,000 కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి 10థ్ ఉచ్చ స్థానం నుంచి అది కూడా. సో, గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యేవారు, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తున్నవారు, లేదా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నవారు అండ్ ఇంకా ముఖ్యంగా ఈ అంతే ఈ ఇంకొకటి యాడ్ చేస్తే గనక ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్నవారు, ఇలాంటి వారికి చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ వ్యయ స్థానాన్ని కూడా నవమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, ఎవరైతే నవమ స్థానము ఫారిన్ ట్రావెల్స్ అండ్ పర్పస్‌ఫుల్ ట్రావెల్స్ ఫారిన్ అనే కంటే కూడా పర్పస్‌ఫుల్ ట్రావెల్స్ అనమాట నవమ స్థానం. వ్యయ స్థానం ఫారిన్ ట్రావెల్స్. ఈ 2 కూడా యాక్టివేట్ అవ్వడం మూలాన సో, ఫారిన్ జాబ్స్ చేస్తున్నవారు కావచ్చు, లేదా ఫారిన్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు కావచ్చు, వీరందరికీ కూడా చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి. ఫారిన్ జాబ్స్ గానీ, ఫారిన్ ట్రావెల్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా వరకు జరుగుతాయన్నమాట. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇది చేయండి. సో, ఇదనమాట ఈ వీడియోకైతే. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా వాల్యుబుల్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చెప్పాను. సో, చాలా రీసెర్చ్ చేసి మీకు ఉపయోగపడేవి మాత్రమే చెప్పాను. వీటిని ఉపయోగించుకొని మీ లైఫ్‌ని మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు గనక అస్ట్రాలజీని భయంతోనూ, ఈ యొక్క అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక లాజిక్ ప్రకారం లైఫ్‌ని బెటర్‌మెంట్ చేసుకునే ఒక టూల్ లాగా చూస్తే గనక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో, అది ఆన్ చేసుకొని మనకు సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, ఇలాంటి మంచి విలువైన వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మన ఛానెల్‌లో నెక్స్ట్ ఫర్దర్‌గా ఒక 1, 2 మంత్స్ వరకు కూడా చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా లాంచింగ్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చేంజెస్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మీకు అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. సో, అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అప్డేట్స్ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే గనక మనం ఈ నక్షత్రాస్‌కి సంబంధించి నేను ఇంకా చాలా డీటెయిల్డ్‌గా ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చేద్దామని అనుకుంటున్నాను. సో, కంప్లీట్ ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్‌తో కంప్లీట్‌గా చాలా బాగా చేసి మీకు ఒక పీడిఎఫ్స్ లాగా కూడా అందజేద్దామని. సో, ఎందుకంటే నేను రాశి పీడిఎఫ్స్‌ని లాంచ్ చేశాను. సో, లాస్ట్ ఈ ఉగాది తర్వాత సో, ఈ సంవత్సరంలో.
సో చాలా వరకు బై చేశారు. ఆల్మోస్ట్ 450 ప్లస్ 500 ప్లస్ కాపీస్ బై చేశారనమాట. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను చేసిన ఫస్ట్ ఇనిషియేషన్ని చాలా వరకు సక్సెస్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ సో ఆ ధైర్యంతోని మళ్ళీ మీకు అవన్నీ నచ్చాయి అండ్ మీరు ఆ రీసెర్చ్ నచ్చుతున్నారు అనే ఉద్దేశంతోనే నక్షత్ర రాశి కూడా చేయాలనుకుంటున్నా. అవేంటంటే మీకు కంప్లీట్‌గా ఇంకా నక్షత్ర పీడిఎఫ్స్‌లో ఎవరు చెప్పనంత డీటెయిల్డ్‌గా నేను క్లియర్‌గా ప్రిపేర్ చేసి ఇస్తాననమాట. లైక్ మీరు ఏ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలి, మీది ఇప్పుడు మేషరాశి వారు కనుకైతే మీరు మహా అంటే అశ్విని, భరణి, కృతిక నక్షత్రాలు ఈ 3 నక్షత్రాల వారే అయ్యుంటారు. సో ఈ 3 నక్షత్రాలు ఎవరో ఒకరు ఏదో ఒకటి మీకు ట్రిగ్గర్ అవుతుంది. ఈ నక్షత్రానికి సంబంధించి మీరు ఏ ప్రొఫెషన్స్‌లోకి వెళ్తే బావుంటుంది, ఎప్పుడెప్పుడు గ్రోత్ ఉంటుంది, నక్షత్ర యాక్టివేషన్ ఏజెస్ అని కూడా కొన్ని ఉంటాయన్నమాట. అవంత ఈజీగా దొరకవు ఎవరికీ కూడా. సో వాటికి సంబంధించి కూడా నేను ఎక్కడెక్కడ గ్రోత్ ఉంటుంది, అసలు ఇవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎల్ఎల్ఎం మోడల్స్ కావచ్చు, అస్ట్రాలజీ ఏఐకి సంబంధించి ఎల్ఎల్ఎం మోడల్స్ కావచ్చు, అన్నిటిని డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేసి మరీ మీకు ప్రొవైడ్ చేస్తా. సో చాలా ఉపయోగపడుతుంది మీకు. సో అవి మీకు కావాలా వద్దా అండ్ అది ఐ మీన్ మీరు చేస్తే కనుక మీరు బై చేస్తారా అండ్ దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సో ఈ వీడియోకి అయితే అంతే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ ఇంకా నేను ఫస్ట్లో చెప్పినట్టుగా లాస్ట్లో ఇప్పుడు ఏంటంటే వాస్తు కన్సల్టేషన్స్ అనేది మన విశుద్ధ ఆస్ట్రాలజీ రెజ్యూమ్ అవుతున్నాయి అనమాట. రెజ్యూమ్ స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్లీ. సో ఇప్పటి వరకు ఏంటంటే మనకి మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ ఎవరు దొరకకపోవడం వల్ల నేను అది స్టార్ట్ చేయలేదు. సో ఇస్తే మంచి క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ ప్రెడిక్షన్స్ మాత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా నేను వాస్తు ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను చాలా వెతికి పట్టుకున్న తర్వాత కొంత పర్సన్స్ని, సో వాస్తులు చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట. 15-20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు ఫైండ్ అవుట్ చేయగలిగాను. సో వారు వాస్తు కన్సల్టేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మీరు సేమ్ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ అయిపోవచ్చు అండ్ నాతో కమ్యూనికేట్ చేసి వాస్తు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి మరి మీ యొక్క రియల్ టైం రెక్టిఫికేషన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని కూడా చేస్తారనమాట. సో కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.